శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. ఈరోజు 27 నక్షత్రాల్లో 4వదైనటువంటి రోహిణి నక్షత్రం గురించి చెప్పుకుందాం. ఈ రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది, 4 పాదాలు కూడా. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు, అట్లాగే ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. కాగా ఈ రాశి చంద్రుడికి ఉచ్చరాశి. అట్లాగే ఈ నక్షత్రం యొక్క అధిపతి దశలో కనుక ఈ నక్షత్రం యొక్క దశలో కనుక పుట్టినట్టయితే చంద్రమహాదశలో జన్మకాలం అవుతుంది. చంద్రమహాదశ మొత్తం 10 సంవత్సరాలు. దాన్ని బట్టి ఆ నక్షత్ర పాదాలను బట్టి ఎంతైతే శేషం ఉందో అంత పోను. మిగతాది కుజ, రాహు, గురు, శని, బుధ, కేతు మహాదశలు వస్తే వరుసన. అట్లా ఈ జాతకుడికి ముఖ్యంగా స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా ఈ జాతకులకి ముఖ్యంగా రాహు మహాదశ, శని మహాదశ, కేతు మహాదశలో కొంచెం ఇబ్బందులు కలిగినటువంటి వాతావరణం ఉంటాయి. ఎందుకంటే విపత్తు ప్రత్యక్తార నైదంతార అధిపతుల దశలు కాబట్టి అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అట్లాగే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి కళలే ఆసక్తి కలిగి ఉంటారు. మంచి జ్ఞానం కలిగి మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉంటారు. విశాలమైనటువంటి నేత్రాలు, విశాలమైనటువంటి నుదురు కలిగి ఉంటారు. ఉదార స్వభావం కలిగి ఉంటారు. అన్ని రంగాల్లో కూడా రాణించగలిగి ఉంటారు. మనసు నిగ్రహ కలిగి స్థిరమైనటువంటి ఆలోచనలు కలిగి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఉంటుంది. ఎందుకంటే ఇది రాశి స్థిర రాశి అవడం వల్ల నిర్ణయాలను కూడా స్థిరంగానే ఉంటాయి, కఠినంగా కూడా ఉంటాయి ఒక్కోసారి. అట్లాగే ఈ నక్షత్రం కనుక జన్మించే జాతకుడు వ్యాపారం చేస్తాడు. అట్లాగే మంచి ఉన్నత స్థితిలో ఉంటాడు, ధనవంతుడు, స్త్రీల యొక్క మనసు తెలుసుకునేటువంటి వాడు, అన్న వస్త్రాలకు లేనటువంటి వాళ్ళు, గృహం అంతా కూడా అలంకారప్రాయంగా ఉండేటటువంటిది, మంచి విద్యా వాహన గృహాలు సమృద్ధిగా ఉంటాయి, 4 కాళ్ళ వాహనం ఉంటుంది, మంచి విశాలమైనటువంటి సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి గృహం కలిగి ఉంటారు. సంతానం, భార్య, పిల్లలు అంతా కూడా మంచి అభివృద్ధి స్థితిలో ఉంటారు. సంతానం కూడా మంచి ఉచ్చ స్థితిలో ఉంటుంది. అట్లాగే ఈ నక్షత్రం స్థిరమైనటువంటి బుద్ధి కలిగి స్థిరమైనటువంటి తెలివితేటలు, స్థిరమైన సంపాదన, జనాకర్షణ కలిగి ఉంటారు. ఈ జాతకుడికి కొంచెం నేత్రాలకు సంబంధించినటువంటి అనారోగ్యం సూచనలు ఉండవచ్చు. అట్లాగే ఈ రాహు మహాదశ, శని మహాదశ, కేతు మహాదశలో జీవితంలో కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు దానికి తగిన శాంతులు కనుక చేసుకున్నట్టయితే కనుక ఆ ఇబ్బందులు కూడా తొలుగుతాయి. అట్లాగే ఇది పూర్ణాయుర్దాయం కలిగిన జాతకం, అల్పాయుర్దాయ జాతకం కాదు. ఈ జాతకానికి 80 సంవత్సరాలు పైబడే ఆరోగ్యం ఉంటుంది. మంచి స్థిరమైనటువంటి ధనధాన్య సమృద్ధి కలిగినటువంటి సుఖ సంతోషాలతో ఉండేటువంటి జాతకం ఇది. అట్లాగే సంతానం మంచి ఉచ్చస్థితిలో ఉండి కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్ణయించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి సంతానం కలిగి ఉంటారు. స్త్రీ పురుషులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. విశాలమైనటువంటి శరీరం, అట్లాగే బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశికి సప్తమ రాశి కుజరాశి అవడం వలన కొంచెం అహంకారం, పౌరుషం, ఆవేశం కూడా కలిగి ఉంటారు. అట్లాగే అవసరమైనప్పుడు కోపాన్ని ప్రదర్శించగలుగుతారు, అవసరమైనప్పుడు కోపాన్ని దిగమింగుకోగలిగినటువంటి ఇదిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు అవటం వలన మనసును ఎల్లప్పుడూ కూడా తన ఆధీనంలో ఉంచుకోగలుగుతాడు. అట్లాగే మంచి యుక్తి గలవాడు, మంచి గాయకులుగా కూడా ఉంటారు. సంగీత విద్యలందు ఆసక్తి కలిగి ఉంటారు. మంచి ఉన్నత స్థితిలో ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనుక్కున్నట్టయితే కనుక వీళ్ళకి మంచి ఉన్నత స్థాయి, ఉన్నత స్థితిలో ఉంటారు. అన్ని రకాల హంగులతో కలిగినటువంటి ఈ జాతకం ఇది. అట్లాగే ఈ రాశి వాళ్ళకి వృషభ రాశిలో ఉన్నటువంటి రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళు పూర్తి వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి లావాదేవీలు, వ్యాపార సంబంధాలు కూడా అనుకూలించవు. అట్లాగే వృషభ రాశి వాళ్ళకి ఒక ధనుసు రాశి వాళ్ళతో తప్ప మిగతా అన్ని రాశుల వాళ్ళతో కూడా పొంతన కుదురుతుంది.
ఎందుకంటే ఈ రెండు షష్టాష్టక రాశులు అవటం వల్ల జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ ఈ రాశులతో వాళ్ళతో కొంచెం చికాకులుగానే ఉంటుంది. కాబట్టి ఈ రాశుల వాళ్ళతో కలిసి ప్రయాణం చేయకుండా ఉండటం మంచిది. అన్ని రకాలుగా కూడా ధనధాన్య సమృద్ధి కలిగినటువంటి నక్షత్రం. ఈ జాతకానికి శని కేతు మహాదశ మారక దశ అధిపతి అవుతుంది. కాబట్టి కేతు మహాదశ కొంచెం ఇబ్బంది, చికాకు, అనారోగ్య సూచనలు. అట్లాగే శని మహాదశ కూడా కొంచెం చికాకు, అనారోగ్య సూచనలు, ఔషధ సేవనం, శారీరకమైనటువంటి సర్జరీలు చేయించవలసినట్టు అవసరం ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా ఇది సంపూర్ణమైనటువంటి ధనధాన్య సమృద్ధి కలిగినటువంటి కీర్తి ప్రతిష్టలు, ఆయురారోగ్యాలు కలిగినటువంటి నక్షత్రం. ఈ నక్షత్రాధిపతి రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు అవటం వల్ల స్థిరంగాను, పటిష్టంగాను, నిర్ణయాలు తీసుకున్నప్పుడు కఠినంగాను ఉంటాయి. అయితే మనసు మాత్రం చాలా సున్నితమైనటువంటి మనసు. ఎవరైనా అపకారం చేస్తే తట్టుకోలేనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ నక్షత్రానికి 80 సంవత్సరాలు పరిపూర్ణ ఆయుర్దాయం. అన్ని రకాలుగా కూడా సమృద్ధి కలిగినటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం. హరి ఓం తత్ సర్వే జనా సుఖినో భవంతు.